ఈరోజు టమాటా పుదీనా పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా వేసినప్పుడే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలోని 2 టమాటాలు, పెద్ద టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నూనెలో బాగా వేయించాలి. టమాటాలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు 2 కట్టలు పుదీనా తీసుకున్నానండి. పుదీనా వేస్తున్నాను. పుదీనా కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇది కూడా మొత్తం కలిపి కొంచెం మెత్తబడే వరకు ఉడికించాలి. టమాటా పుదీనాలో కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా కొంచెం ఇలా వేగనివ్వాలి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది టమాటా పుదీనా అన్నీ కూడా దీంట్లోనే వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పుదీనా అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లి, తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పుదీనా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పుదీనా పచ్చడి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే.